ఈ వీడియోలో చుట్టుకొలతలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: క్రింది ఆకారాల చుట్టుకొలతలను కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన ఆకారాల చుట్టుకొలతలను కనుక్కోమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటి దానిలో ఏబీ విలువ ఎంత ఇచ్చారు? ఏబీ = 40 సెంటీమీటర్లు. అలాగే బీసీ = 50 సెంటీమీటర్లు. అలాగే సిడి = 35 సెంటీమీటర్లు. అలాగే డిఈ = 60 సెంటీమీటర్లు. అలాగే ఈఏ = 45 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ ఆకారం యొక్క చుట్టుకొలతని కనుక్కోవాలి. చుట్టుకొలత అంటే ఇచ్చిన ఆకారంలోని అన్ని భుజాల మొత్తము, అంటే ఏబిసిడిఈ యొక్క చుట్టుకొలత. ఏమవుతుంది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఈ ప్లస్ ఈఏ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము. ఏబి యొక్క విలువ ఎంత? 40 సెంటీమీటర్లు. 40 ప్లస్ బీసీ యొక్క విలువ 50 సెంటీమీటర్లు. 50 ప్లస్ సిడి యొక్క విలువ 35 సెంటీమీటర్లు. 35 ప్లస్ డిఈ యొక్క విలువ 60 సెంటీమీటర్లు. 60 ప్లస్ ఈఏ యొక్క విలువ 45 సెంటీమీటర్లు. 45. ఇప్పుడు వీటన్నిటినీ కూడదాము. 40, 50, 35, 60, 45. 5 ప్లస్ 5 అంటే 10. 1 ఇక్కడ, 0 ఇక్కడ. 1 ప్లస్ 4 అంటే 5. 5 ప్లస్ 5 అంటే 10. 10 ప్లస్ 3 అంటే 13. 13 ప్లస్ 6 అంటే 19. 19 ప్లస్ 4 అంటే 23. అంటే ఈ ఏబిసిడిఈ యొక్క చుట్టుకొలత ఎంత వచ్చింది? 230 వచ్చింది. అంటే 230 సెంటీమీటర్లు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండో దానిలో ఏబి యొక్క విలువ ఎంత ఇచ్చారు? ఏబి = 6 సెంటీమీటర్లు. అలాగే బీసీ యొక్క విలువ బీసీ = 2 సెంటీమీటర్లు. అలాగే సిడి యొక్క విలువ సిడి = 2 సెంటీమీటర్లు. అలాగే డిఈ యొక్క విలువ డిఈ = 2 సెంటీమీటర్లు. అలాగే ఈఎఫ్ యొక్క విలువ ఈఎఫ్ = 2 సెంటీమీటర్లు. అలాగే ఎఫ్జి యొక్క విలువ ఎఫ్జి = 2 సెంటీమీటర్లు. అలాగే జీహెచ్ యొక్క విలువ జీహెచ్ = 2 సెంటీమీటర్లు. అలాగే హెచ్ఏ యొక్క విలువ హెచ్ఏ = 6 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ ఆకారం యొక్క చుట్టుకొలతను కనుక్కోవాలి. ఏబిసిడిఈఎఫ్ జీహెచ్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? వీటన్నిటి మొత్తము, అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఎఫ్జి ప్లస్ జీహెచ్ ప్లస్ హెచ్ఏ ఏబి అంటే దాని విలువ 6 సెంటీమీటర్లు. 6 ప్లస్ బీసీ యొక్క విలువ 2 సెంటీమీటర్లు. 2 ప్లస్ సిడి యొక్క విలువ 2 సెంటీమీటర్లు. 2 ప్లస్ డిఈ యొక్క విలువ 2 సెంటీమీటర్లు. 2 ప్లస్ ఈఎఫ్ యొక్క విలువ 2 సెంటీమీటర్లు. 2 ప్లస్ ఎఫ్జి యొక్క విలువ 2 సెంటీమీటర్లు. 2 ప్లస్ జీహెచ్ యొక్క విలువ 2 సెంటీమీటర్లు. 2 ప్లస్ హెచ్ఏ యొక్క విలువ 6 సెంటీమీటర్లు. 6.
ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు వీటన్నిటిని కూడదాము. 2 + 2 అంటే 8, 8 + 2 అంటే 10, 10 + 2 అంటే 12, 12 + 2 అంటే 14, 14 + 2 అంటే 16, 16 + 2 అంటే 18, 18 + 6 అంటే 24. అంటే ఈ ABCDEFGH యొక్క చుట్టుకొలత ఎంత వచ్చింది? 24 సెంటీమీటర్లు వచ్చింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.